ఏముంది అక్కడ? మహమ్మద్. ఎక్కడ ఉంది పేరు? ఒరిజినల్ బైబిల్లో. ఎవరైనా అల్లా అని బైబుల్ ఉంటుందా? మొహమ్మద్ అని ఉంటుందా? తుర్కుల ప్రవక్త కదా, ముస్లింల ప్రవక్త కదా అని అనుకుంటామా లేదా? చెప్పండి చెప్పండి, మీరు అనుకుంటామా లేదా? అనుకోమా? ఇది ఇది అంటే డౌట్ పోల్ లోపల ఏమీ సందేహం లేదు. మనకు ఖచ్చితంగా ముస్లింల దేవుడు అంటే అక్కడ అల్లా అంటే ముస్లింల దేవుడు, ముహమ్మద్ అంటే ముస్లింల ప్రవక్త. మరి ముస్లింల ప్రవక్త, ముస్లింల అల్లా, ఈ బైబిల్ ఎవరు రాయమన్నారు? ఎవరు రాయమన్నారు? మీరు గిట్ట చెప్పారా? నేను చెప్పినా, నేను పిండి చేసినా కానే కాదు. ఇది బొంబాయి నుంచి తెప్పించిన ఈ బైబిల్ హెబ్రూ గ్రీకు కీవర్డ్ స్టడీ బైబిల్. ఇది అంతేనా మీరు చదివింది? ఇంగ్లీష్లో చదవండి మేడం. మీరు కొంచెం మీకు లేట్ అవుతుంది కదా, ఏం కాదా? చదవండి సార్. ఏముంది? క్రైస్తవులు ప్రింటింగ్ చేసిరు. అల్లాని ఎందుకు ప్రింటింగ్ చేసిరు? మరి ముహమ్మద్ అని ఎందుకు ప్రింటింగ్ చేసిరు? వాళ్ళ కంటే ఇక్కడ ఉన్న భాషలు జ్ఞానవంతులా, తెలియవంతులా? కాదు కదా. ఇప్పుడు మనం ఎవరిని ఆరాధన చేయాలి చెప్పండి? ఏ పేరు మీద ఆరాధన చేయాలి చెప్పండి? చెప్పండి. చేయలాటు ఉండేది. ఈ ఒరిజినల్ బైబుల్లో ఎవరి పేరు చదివిన మనం ఇప్పుడు? అల్లా. ఆయన్ని ఆరాధన చేయాలా? ఆయనే ప్రార్థన చేయాలా? అవునా? ఓకేనా సార్? ఓకేనా? అయితే ఈ విధంగా ఆ సృష్టికర్త అల్లా సుబ్హానహు మనకు ప్రవక్తలు పంపించిండు, ప్రవక్తలతోని గ్రంథాలను పంపించిండు. గ్రంథాల వెలుగులో దేవుని పేరు ఏమని ఉందంటే, లాస్ట్ చిట్ట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పేరుంది, అల్లా పేరుంది. ఈ యొక్క ఒరిజినల్ బైబిల్లో వాటితో మనము జీవితం గడపాలి. వాటితో మనము 5 పూటలు, ఒక్కరోజు కాదు. మనము ఈరోజు ఆదివారం వచ్చినాం, ఆరాధన చేసుకొని పాటలు పాడుకొని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. మనం ఆరాధన ఎప్పుడు చేయాలి చెప్పండి? చెప్పండి. నీతిమంతులు. ముస్లిం అంటే నీతిమంతులు అని అర్థం. అరబ్బీ భాషలో ఒక్క దైవానికే విధేయుడైన వాడని అర్థం ముస్లిం అంటే. వాళ్ళు శుక్రవారం నాడు దేవుని మొక్కుకుంటారు. ఏ వారం చెప్పండి? శుక్రవారం నాడు. మనం ఎప్పుడు మొక్కుదాం చెప్పురి? చెప్పండి, ఎప్పుడు మొక్కుదాం చెప్పురి? వేసుకొని చెప్తారా? రెండు మీద చేసుకొని చెప్తారా అట్లా? అమ్మో, మేము కనుక ధైర్యం చేస్తామా? రేపు తప్పిపోతామేమో, మళ్ళీ మేము అలా చెయ్యమేమో.